రేపే బుధవారం. రేపు బుధవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు. ఒక్క గంటలోనే మీ జాతకం మారిపోతుంది. వాస్తవానికి దీపం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది. ఖచ్చితంగా మనం అనునిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి అనే ఆచారం కూడా ఉంది. ఇలా ప్రతిరోజు ఎవరి ఇంట్లో పూజ గదిలోనైతే దీపం అనేది వెలుగుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని అంటున్నారు పండితులు. అంతేకాదు అలాంటి ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు, చెడు గాలి కూడా ఉండదు. అలాంటి ఇంట్లో ఎల్లవేళలా దైవశక్తి మాత్రమే ఉంటుంది. అంతేకాదు దీపం అనేది అనునిత్యం వెలిగించడం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా మన ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అని మనకు పండితులు అంటే సైన్స్ పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. మరి కొన్నిసార్లు ఆడవారికి కలిసి రాదు కదా, అలాంటి సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించలేం కదా అని అనుకోవచ్చు. ఆ సమయాలు తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన పూజ గదిలో చేయటం వల్ల దైవశక్తి ఇంట్లోకి రావడమే కాదు, మన యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల మాటే ఉండదు. అంటే అప్పులు ఉన్నాయి, మేము అప్పు చేసి ఉన్నాము అని అప్పుల గోల, అప్పుల సమస్య అనేది ఉండదు. అంతేకాదు మనకు సంపాదన అనేది ఏదో ఒక రకంగా వస్తుంది. సంపాదన పెరుగుతూనే ఉంటుంది. సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇక అంతేకాదు మన యొక్క జీవితం అనేది మారిపోతుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో మీ ఇష్ట దైవం ముందు కానీ పూజ గదిలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇక సంధ్యా సమయంలో కూడా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. సంధ్యా దీపం ఇంటి సింహద్వారం బయట వెలిగించాలి. ఎందుకంటే రాత్రి సమయాలలోనే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. పురాణాలు కూడా అవే చెబుతున్నాయి. కాబట్టి మన ఇంట్లోకి దైవశక్తి వచ్చే సమయంలో మన ఇంటి సింహద్వారం ముందు దీపం వెలిగితే ఖచ్చితంగా ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. అలానే ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు కూడా ఉండవు. నరదృష్టి అనేది ఇంటికి ఉండనే ఉండదు. చెడు శక్తుల దుష్ప్రభావాలు ఉండవు. అలానే మన ఇంట్లోకి చెడు గాలి అనేది ప్రవేశించదు. ఇంట్లో జ్యేష్ఠాదేవి కూడా నిలవదు. ఇక జ్యేష్ఠాదేవి యొక్క భర్త ఉద్దాలక మహారాజు. అలానే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు. అలా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఒకే చోటు అస్సలు నివసించలేరు. అయితే జ్యేష్ఠాదేవి ఉండాలి లేదా లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో నివసిస్తుంది అంటే ఎవరి ఇంట్లో అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో వ్యక్తులు అయితే ఎప్పుడూ అందరితో ఆనందంగా ఉంటారో, ఎవరిని హింసించకుండా అందరితోనూ బాగుంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలానే ఎక్కడైతే దీపకాంతి ఉంటుందో, ఎక్కడైతే మంచి పచ్చ కర్పూరం యొక్క సువాసన ఉంటుందో, కర్పూర హారతిని ఇచ్చే వాళ్ళు ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఇక జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే ఎవరి ఇంట్లో అయితే దుర్వాసన వస్తుందో, ఎవరి ఇంట్లో వంటగదుల్లో ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయో, కూరల్లో రుచి పచి ఉండదో, కూరలు ఎప్పుడు సరే మాడిపోతూ ఉంటాయో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఎక్కడైతే చీకటిగా ఉంటుందో, దుర్వాసన వస్తుందో, ఏ ఇంట్లో అయితే దైవ భక్తి ఉండదో, భక్తి భావం ఉండదో, ఏ ఇంట్లో అయితే దీపం వెలగదో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వేలాపాల లేకుండా తినడం కానీ, లేదా అబద్ధపు మాటలు ఆడేవారి ఇంట్లో కానీ, లేదా ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండటం కానీ ఇలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నియమాలు పాటించాలి. జ్యేష్ఠాదేవి ఇలాంటి ఇంట్లలో ఉంటుంది. అలానే జ్యేష్ఠాదేవి ఉంది అని తెలిపే సంకేతాలు ఏమిటి అంటే గనక జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా బోళ్ళ శబ్దం వస్తూ ఉంటుంది. అంటే వంటగదిలో బాసాన్లు ఉంటాయి కదా, గిన్నెలు, అవన్నీ ఎప్పుడు శబ్దం వస్తూ ఉంటాయి లేదా కింద పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా పూజ చేసే సమయంలో దీపం పడిపోవటం కానీ, పసుపు కుంకుమ పడిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి వస్తూ ఉంటుంది. అయితే పొరపాటున ఎప్పుడో ఒకసారి చేయి తగిలి కుంకుమ పసుపు పడిపోతే పెద్ద దోషం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు హడావిడిలో పడిపోతూ ఉంటుంది. దానికంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పదే పదే అదే రిపీట్ అవుతుంది అంటే మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా
లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి సూచనలు ఉంటాయి అంటే, లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడూ కూడా కూరల్లో రుచి ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో గొడవలు సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అప్పుల సమస్య ఉండదు. అలానే సాయంకాలం సంధ్యా సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోయినప్పటికీ చిన్నగా గజ్జల శబ్దం వస్తుంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి. అలానే ఎవరి ఇంటి ముందుకైతే ఆవు పదే పదే వస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి. ఎవరి ఇంట్లో దీపం కాంతివంతంగా అందంగా వికసిస్తూ వెలుగుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి. ఇక ఇలాంటి లక్ష్మీదేవి ఉంది, అలానే జ్యేష్ఠాదేవి ఉంది అని తెలిపే సంకేతాలు ఇవి. అలానే దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. దీపం లేనిదే ఏ పూజ వ్రతము మనం చేయలేము. దీపం వెలుగుతుంది అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది, అలానే దైవం యొక్క ప్రతిష్టాపన జరిగింది అని గ్రహిస్తూ ఉంటాము. అందుకే ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభిస్తూ ఉంటాము. మంచైనా చెడైనా ఖచ్చితంగా దీపం వెలగవలసిందే, ఎక్కడైనా దీపం వెలగవలసిందే. కానీ దీపం శుభకార్యాల దగ్గర దీపం అనేది ఒకలా ఉంటుంది, అశుభకార్యాల దగ్గర దీపం అనేది ఒకలా ఉంటుంది. శుభకార్యాల దగ్గర 2 వత్తులు కలిపి ఒకటిగా వేసి దీపాన్ని వెలిగిస్తారు. అలానే దీపం కింద ఏదైనా ఆకు కానీ ప్లేటు కానీ పెట్టి వెలిగిస్తారు. లేదా శుభకార్యాల దగ్గర మట్టి ప్రమిదలు పెడితే ఒకదానిపై ఒకటి 2 మట్టి ప్రమిదలు పెడుతూ ఉంటారు. ఇలా శుభకార్యం దగ్గర దీపాలు ఈ విధంగా వెలిగిస్తారు. అదే అశుభకార్యం దగ్గర అయితే ఒక వత్తిని వేసి ఒకటే మట్టి ప్రమిదను పెట్టి దీపం ప్రమిద కింద ఏది పెట్టకుండా వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపంలో కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఇక అదేవిధంగా దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అంటే రాగి ఆకు దీపం అని, నెయ్యి దీపం అని, అలానే మనకు నువ్వుల నూనె దీపం అని, అలానే విప్ప నూనె దీపం అని, కొబ్బరి నూనె దీపం అని, అదేవిధంగా మనకు మట్టి ప్రమిద దీపం అని, దీపపు కుందుల్లో దీపం, వెండి కుందుల్లో, అలానే ఇత్తడి కుందుల్లో, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. కుబేర ద్వీపం అని, కామాక్షి ద్వీపం అని, ఐశ్వర్య ద్వీపం అని, ఇలా రకరకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అయితే కలుగుతుంది, ఒక్కొక్క రకమైనటువంటి సమస్య నుండి బయటపడతాము. అయితే మరి రేపు బుధవారం రోజు దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల ఖచ్చితంగా కష్టాలు బాధలు అన్నీ దూరమైపోతాయి, సమస్త బాధల నుండి బయటపడి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంతకీ దీపంలో ఏది వేసి వెలిగించాలి అంటే గనక, రేపు బుధవారం రోజు గణపతికి గరిక, ఎర్రని మందార పూలు లేదా గన్నేరు పూలను సమర్పించాలి. అలానే లక్ష్మీదేవిని కూడా పూజించాలి. గణపతితో పాటు లక్ష్మీదేవికి కూడా ఎర్రని మందారాలు, అలానే ఎర్రని గన్నేరు పూలను సమర్పిస్తూ పూజించాలి. ఆ తరువాత మనం సహజంగా దీపాన్ని ఏ విధంగా అయితే మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటామో అలానే నిత్య దీపారాధన చేయాలి. అలా నిత్య దీపారాధన చేసే సమయంలో మట్టి ప్రమిదలైన, దీపపు కుందులైనా ఏవైనా పర్వాలేదు, దీపాన్ని వెలిగించి అందులో 2 మిరియాలు వేయండి. ఈ మిరియాలు అనేవి ఆర్థిక సమస్యలను చాలా బాగా తొలగించడానికి ఉపయోగపడతాయి. మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి. నల్లగా ఘాటుగా ఉండేవి జాతక దోషాలను తొలగిస్తాయి. అంతేకాదు మనం భరించలేని కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాల నుండి బయటికి తీసుకువస్తాయి. అదేవిధంగా మిరియాలు అనేవి నల్ల రంగులో ఉండటం వల్ల శనీశ్వరుని యొక్క ఆగ్రహాన్ని తగ్గిస్తాయి అన్నమాట. శనీశ్వరుడు మనపై ఆగ్రహం ఉన్నా, శని దోషాలు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. శనీశ్వరుడు శాంతిస్తాడు. అదేవిధంగా మన యొక్క అదృష్టాన్ని పెంచుతాడు, మన జాతక దోషాన్ని తొలగిస్తాడు. ఆ విధంగా జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇక మన యొక్క సమస్యలు తొలగిపోతాయి. ఏ పని అయినా దిగ్విజయంగా పూర్తవుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు బుధవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగిస్తే గంటలో దరిద్రం తొలగిపోయి అదృష్టం కలుగుతుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.